ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముత్యపు పందిరి వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవ వైభవం. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా చంద్రప్రభ వాహన సేవ. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామికి భక్తుల నీరాజనం. తిరుమలలో డైల్ యువర్ ఈవో కార్యక్రమం. వేసవి రద్దీకి అనుగుణంగా టీటీడీ చక్కని ఏర్పాట్లు. సింహాచల క్షేత్రంలో శాస్త్రోక్తంగా సుదర్శన హోమం. శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారికి స్వాతి నక్షత్ర పూజలు. ముత్యపు పందిరి వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ముగ్ధ మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పట్టు పీతాంబరాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఆలయ మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఊంజల్ సేవ విశేషంగా సాగింది. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే. ఇక శనివారం రాత్రి ముత్యపు పందిరి వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాభరణాలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వాహన మండపానికి తీసుకువచ్చి చూడ చక్కగా తీర్చిదిద్దిన ముత్యపు పందిరి వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. మేళతాళాలు, బాజా భజంతీల నడుమ కళ్యాణ వెంకన్న ముత్యపు పందిరి వాహన సేవ ఆలయ మాడవీధుల్లో శోభాయమానంగా జరిగింది. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి. నిత్యము నవ్వులు చెంద సిగ్గు మారాకులేయ, నిత్యము నవ్వులు చెంద సిగ్గు మారాకులేయ, పొలకలైన పులకరింత మురిపాలు రాచగా. ముత్యాల మంచి ముత్యాల ఈ మంచు ముత్యాల పందిరిలో ముంగీట
ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల కొలువు నీదయ్యా ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి తిరుపతిలోని శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన శనివారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. సర్వాంగ సుందరంగా సుగంధ పుష్పమాలల దివ్యాలంకరణలో ఆది దంపతులు చల్లని రేడు చంద్రప్రభ వాహనంపై ఆసీనులై తిరుపతి పురవీధుల్లో ఊరేగారు. చండీ వాయిద్యాలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లు వాహన సేవను తిలకించిన తిరునగరి వాసులు భక్తి పరవశంలో ఓలలాడారు. శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసార సారం నతోహం. తిరుమలలో ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించామని, లక్షలాది మంది భక్తులకు అన్నపానీయాలను అందించామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో గుండె మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, స్విమ్స్లోని పద్మావతి జనరల్ ఆసుపత్రిలో నగదు రహిత వైద్య సేవలను అందిస్తున్నామని తెలియజేస్తూ తిరుమల టీటీడీ అనుబంధ ఆలయాలలో జరిగే ఉత్సవ విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 16న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. 4 మాడా వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శ్రీ శేషాచలాధీశుని వైభవంగా తిలకించి తరించారు. వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులకు నిరంతరంగా అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించడం జరిగింది. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యము లేకుండా ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ నుండి జూలై వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేకు, శ్రీవాణి, టూరిజం, కోటా, వర్చువల్ సేవలు, ఎస్సీడీ 300 రూపాయల టికెట్లు తగ్గించడం జరుగుతుంది. తిరుమలలో దాదాపు 7,500 గదులున్నాయి. వీటిలో 45,000 మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంటుంది. దాదాపు 85% గదులు సామాన్య భక్తులకు కేటాయిస్తూ ఉన్నాం. వేసవిలో తిరుమలకు తరలివచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైనంత వసతి సౌకర్యం లేనందున భక్తులు తిరుపతిలో వసతి పొందాల్సిందిగా కోరుచున్నాం. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద ఉన్న పాత మ్యూజియంలో ఫిబ్రవరి 29వ తేదీ నుండి భక్తులకు నిత్య అన్నదానాన్ని పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. భక్తులు ఎవరైతే గోవిందరాజ స్వామి వారి దర్శనం చేసుకుంటారో వారికి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ తీసుకొచ్చినటువంటి భక్తులకు 2,000 మందికి ఇక్కడ భోజన సౌకర్యం ఉంటుంది. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం, చిన్నపిల్లల గుండె ఆసుపత్రి ప్రారంభమైన 2 ఏళ్ల కాలంలోనే 12
గుండె మార్పిడి ఆపరేషన్లు అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను, 2485 గుండె ఆపరేషన్లు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య బృందాన్ని అభినందిస్తున్నాం. సిమ్స్కు అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి జనరల్ ఆసుపత్రిలో మార్చి 1వ తేదీ నుండి గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్, పీడియాట్రిక్స్, ఆప్థమాలజీ, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాల్లో నగదు రహిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుంది. ఆరోగ్యశ్రీకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ వైద్య సౌకర్యాలు పొందవచ్చు. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. మార్చి 8న గోగర్భ తీర్థంలో క్షేత్ర పాలకుడికి మహాశివరాత్రి పర్వదినం. మార్చి 25న తుంబరు తీర్థ ముక్కోటి ఏకాదశి. ఎస్వి వేద విశ్వవిద్యాలయంలో మార్చి 20న అమలక ఏకాదశి, మార్చి 25న లక్ష్మీ జయంతి, ఏప్రిల్ 2న శీతాల అష్టమి పూజ నిర్వహిస్తాము. వీటిని ఎస్విబిసిలో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది. మార్చి 8వ తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్చి 8 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 9 నుండి 17 వరకు తొండమాన్పురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్చి 16 నుంచి 24 వరకు తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అనంతరం పలువురు భక్తులు అందించిన సలహాలను స్వీకరిస్తూ వారి సందేహాలను సావధానంగా వింటూ నివృత్తి చేశారు. ఎక్కువ మంది భక్తులు దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలపై ఈవో ఏవి ధర్మారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నమస్కారం ధనంజయ్ గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మన తిరుపతిలో ఫిబ్రవరి 24వ తారీఖున తిరుపతి స్థాపితం దినం వచ్చి బాగా చేశారు సార్. చాలా సంతోషం ఉంది. వెరీ గుడ్. ఇంకొక కోరిక ఏమంటే చైర్మన్ గారు మీ యొక్క కలయిక ఎన్నో మంచి విషయాలు చేస్తున్నారు సార్. చాలా సంతోషం సార్. మన ఫౌండర్ అనేసి రామానుజర్ గారు ఫౌండర్. మన టీటీడీలో ఉండే ఆఫీసులు అన్నిట్లో ఫౌండర్ ఆఫ్ ది తిరుపతి అదని రామానుజర్ యొక్క ఫోటో పెడితే ఇంకా మీ పేరు ప్రతిష్ట ఎన్నో చిరకాలం వచ్చి అందరికి తెలుస్తుంది సార్. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాలసీ ప్రకారము వెంకటేశ్వర స్వామి వారి, అమ్మవారి ఫోటోలు మాత్రమే ప్రతి ఆఫీసులో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫీసులో ఉంటున్నాయండి. రామానుజాచార్యులు కూడా స్వామివారి భక్తులు ఆయన. మరి ఆయన ఫోటో పెట్టుకోవడానికి ఆగమ సలహా మండలి వీళ్ళని అడగాల్సి వస్తుంది. మరి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఫోటో తప్ప, అమ్మవారి ఫోటో తప్ప ఏ ఫోటోలు కూడా ఇంతవరకు పెట్టలేదు. అది ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటాం ధనంజయ్ గారు. నమస్కారం సుధాకర్ గారు. సార్ నమస్కారం సార్. సార్ పోయిన రసప్తం మేము తిరుపతికి వచ్చాం సార్. సార్ ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. అక్కడ ఉన్న మీకు, మీ సిబ్బంది అందరికీ మాది ప్రత్యేక ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్స్ అండి, మంచి అప్రిషియేషన్ ఇచ్చారు సార్. ఇంకొకటి చిన్న విషయం సార్, మాలాంటి సామాన్య భక్తులకు కూడా స్వామి దగ్గర నుంచి చూడాలనే ఆశ ఉంది సార్. అవును సుధాకర్ గారు, అది అందరికి ఆశ ఉంటుంది సుధాకర్ గారు. సమస్య ఏంటంటే చాలాసార్లు దీనికి నేను సమాధానం చెప్పాను, మళ్ళొకసారి చెప్తాను. తిరుమల ఆలయంలో 3 రకాలైనటువంటి దర్శనాలు ఉన్నాయండి. ఒకటి ప్రోటోకాల్ విఐపీలకు కులశేఖరపడి వరకు, అంటే లాస్ట్ పాయింట్ ఎంతవరకు అయితే వెళ్తామో అంతవరకు చాలా తక్కువ మందికి దర్శనం ఇస్తాము. అది ఇలా 45 నిమిషాల నుంచి 45 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. రెండవదేమో స్నపన మండపం, అంటే దాన్ని కొలువు మండపం కూడా అంటాము. అక్కడ జయ విజయలు దాటి కొద్ది ముందుకు పోయినాక లఘు దర్శనం అంటాం. దాన్ని విఐపి బ్రేక్ వాళ్ళకి ఇస్తాము. తర్వాత మహాలఘు అని జయ విజయల దగ్గర నుంచి 300 రూపీస్, తర్వాత నార్మల్ భక్తులకు అక్కడ నుంచి ఇస్తాము. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే 1985 వరకు ప్రతి ఒక్కరిని కూడా విఐపి తరహాలో ఈ కులశేఖరపడి దగ్గరికి వరకే పంపించారు. ఎందుకంటే అప్పుడు మ్యాక్సిమం పిలిగ్రిమ్స్ పర్ డే ఒక 8,000 నుంచి 10,000 దాకా ఉండేవారు. కాబట్టి అందరినీ అక్కడికి పంపించేవారు. ఈ పిలిగ్రిమ్స్ సంఖ్య పెరగడం వల్ల అక్కడికి పంపిస్తూ ఉంటే వెయిటింగ్ టైం పెరుగుతుందని చెప్పేసి లఘుకు మార్చారు పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఈవోగా. అప్పుడు దాదాపు 35 నుంచి 40,000 మందికి దర్శనం అయ్యేది. తర్వాత 2004 అప్పటికి పిలిగ్రిమ్స్ సంఖ్య మళ్ళీ విపరీతంగా 60 నుంచి 65,000 వరకు పెరిగింది ప్రతిరోజు. దాంతో వెయిటింగ్ టైం 40 అవర్స్ 50 అవర్స్ పట్టేది. ఆ వెయిటింగ్ టైం తగ్గించాలి అంటే
మళ్ళా దర్శనం ఎక్కువ మందికి కల్పించాలి అక్కడ. ఆ ఏర్పాటుతో మహాలఘు అనేటువంటిది కొత్త ప్రక్రియ ఏర్పాటైంది. దాని ద్వారా గంటకు 5,000 మంది దర్శనం చేసుకుంటారు. దాంతో వెయిటింగ్ టైం తగ్గించడం జరిగింది. ఇక్కడ వెయిటింగ్ టైం తగ్గించకపోతే వెయిట్ చేస్తున్న భక్తులు గొడవలకు దిగుతున్నారు, అసహనానికి ఫీలవుతున్నారు, అడ్మినిస్ట్రేషన్ కష్టమైపోతుంది. తర్వాత వారికి 40-50 గంటలు ఉండేటప్పుడు వాళ్ళకందరూ కూడా భోజన సౌకర్యాలు, తర్వాత వసతి సౌకర్యాలు, స్నాన సౌకర్యాలు ఇవన్నీ కల్పించడం కూడా టీటీడీకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పిలిగ్రిమ్స్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, టీటీడీకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వివిధ సమయాలలో అప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేషన్స్ డెసిషన్ తీసుకొని వెయిటింగ్ టైం తగ్గించడానికి, అదేవిధంగా బెస్ట్ పాజిబుల్ వేలో దర్శనం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే శ్రీవాణిలో కానీ లేదా విఐపి దర్శనంలో ఈ రికమెండేషన్స్ పైన విఐపి దర్శనం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది. దాంట్లో కానీ మీరు కనుక తీసుకోగలిగితే మీరు కొద్దిగా దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించేటువంటి అవకాశం ఉంటుందండి. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అమ్మ తులసి గారు. సార్ జై శ్రీరామ్ సార్. శ్రీరామ్ సార్ యాక్చువల్లీ మేము ఈ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సిస్టమ్ అప్లికేషన్ చాలా వియర్డ్ గా పనిచేస్తుంది సార్. ఎస్పెషల్లీ అంగప్రదక్షిణ టికెట్స్ అయితే అసలు జస్ట్ అలా సెకండ్స్ లో అయిపోతున్నాయి, నాట్ ఈవెన్ మినిట్స్, సెకండ్స్ లో అయిపోతున్నాయి. సో అంగప్రదక్షిణ కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ టికెట్ లైక్ 300 రూపీస్ టికెట్స్ కానీ అకామిడేషన్ కానీ చాలా ఐ మీన్ ఐ డోంట్ నో బగ్ ఉందో లేదో తెలియదు కానీ సార్, బట్ ఇట్ హ్యాస్ టు బి కరెక్టెడ్ అనుకుంటున్నాను సార్. అమ్మా ఇది అయిపోవడానికి కారణం ఒకటమ్మా, మీకు అందరికీ తెలుసు ఈ విషయము. డిమాండ్ ఈజ్ వెరీ హై. భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. స్వామివారి పైన భక్తి రోజు రోజుకు పెరుగుతుంది. రెండవది, భక్తి పెరగటానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే వాళ్ళకు స్వామివారి పైన ఉన్నటువంటి అచంచల భక్తి, స్వామివారికి ఈ ప్రపంచమైన మనుషులపైన ఉన్నటువంటి ఆయన యొక్క ఆశీర్వచనం, దీనివల్ల భక్తి పెరుగుతుంది. రెండవది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవస్థ ఏదైతే ఉందో కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు, కానీ నేను అన్ని రిలీజియస్ ప్లేసెస్ విజిట్ చేశానమ్మా. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ద బెస్ట్ మేనేజ్డ్ సిస్టమ్. ఇక్కడ పిలిగ్రిమ్స్కు మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంది. అంటే నేనున్నానని కాదు, ఎవరు ఈవో ఉన్నా, ఏ బోర్డు ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మంచి సేవలు అందిస్తుంది. దానివల్ల కూడా రష్ పెరుగుతుందమ్మా, ప్రతిరోజుకు పెరుగుతుంది. దానివల్ల ఆన్లైన్లో పెట్టడమే అందరూ టక్కున బుక్ చేసుకుంటున్నారు. 300 రూపీస్ కానివ్వండి, తర్వాత సీనియర్ సిటిజన్స్ ఆన్లైన్ కానివ్వండి, లేకపోతే ఈ పొర్లు దండాలు ఇప్పుడు మీరు చెప్పారు కదా అంగప్రదక్షిణ, అవి కానివ్వండి. టికెట్లు తక్కువ ఉంటాయమ్మా, డిమాండ్ ఈజ్ వెరీ హై. 1:1000 1:10,000 తెలియదు, మరి అంత ఎక్కువ ఉండడం కారణంగా బుకింగ్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంది. మేము బుకింగ్స్ కూడా ఇప్పుడు క్లౌడ్లో పెడుతున్నాము, ఎందుకంటే మా ఫిజికల్ సర్వర్స్లో పెడితే సర్వర్స్ కూడా హ్యాంగ్ అయిపోతున్నాయి, అంత హిట్స్ వస్తూ ఉన్నాయి. కానీ మా సిస్టమ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉంది. ఎక్కడ కూడా ఏ సమస్య అంటే ఎవరైనా బల్క్ బుకింగ్ కానీ ఎవరైనా సిస్టమ్ను హ్యాక్ చేసి బుక్ చేసుకోవడం కానీ అవంతా లేవు, త్వరగా చెక్ చేస్తాం మేము. కాబట్టి అందరికీ భక్తులకే టికెట్లు దొరుకుతూ ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ పైన ఈ క్లౌడ్లో ఆ సీరియల్గా పెడుతూ ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే టికెట్ దొరుకుతున్నాయమ్మా. మీరు ట్రై చేయండి, భగవంతుని ఆశీస్సులతో ఖచ్చితంగా మీకు టికెట్ దొరుకుతుంది. ఈ కార్యక్రమంలో జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహకిషోర్, ఎస్వీబీసీ సీఈఓ వైవికే షణ్ముఖకుమార్, సిఈ నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం సాయంత్రం ఊంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం రామయ్య తండ్రికి విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి ఆలయ మండపంలోని ఓయలలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గానం సహితంగా ఊంజల్ సేవను జరిపి హారతలు సమర్పించారు. అనంతరం సర్వాలంకార శోభితులైన సీతారాములను తిరుచిపై ఆసీనులను చేశారు. బాజా భజంత్రీలు, భక్తుల శ్రీరామ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరుచి ఉత్సవం విశేషంగా జరిగింది. భూమి జక్కుపతి అయిన పురుష నిధాన
దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో భాగంగా తిరుమల క్షేత్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం తిరుమల అశ్విని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమకుమారి ఆధ్వర్యంలో పల్స్ పోలియో అవగాహన ర్యాలీని నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల నుండి తిరుమలలో స్థానికులు నివాసముండే బాలాజీనగర్ వరకు ఈ అవగాహన ర్యాలీ కొనసాగింది. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు సర్వాంగ శోభితంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని మండపంలో వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజ, వాస్తు పూజలను నిర్వహించారు. అనంతరం హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవికి ప్రత్యేక పూజలు జరిగాయి. మాఘమాసం సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో స్వర్ణాభరణాలు, రత్నకంఠహారాలు, పట్టువస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అర్చకులు అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేసి మహామంగళ నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ అమ్మవారి ఊరేగింపు అత్యంత కోలాహలంగా సాగింది. కడపలో కొలువైన శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు భద్రావతి సమేత భావన ఋషి స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చరణల నడుమ కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
భద్రాద్రి జిల్లా చెర్ల మండలంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి స్నపనాభిషేకం విశేషంగా జరిగింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అర్చకులు వివిధ రకాల విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని మనోహరంగా నిర్వహించిన స్నపనాభిషేకం భక్తులకు పరవశాన్ని ప్రసాదించింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి చక్ర తాళ్వార్ను కొలువు తెచ్చి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. కడప రామకృష్ణానగర్లో కొలువైన శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో తైలాభిషేకం ఘనంగా జరిగింది. శనివారాన్ని పురస్కరించుకుని శని భగవానునికి అర్చకులు భక్తులచే తైలాభిషేకాన్ని నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత తైలాభిషేకం జరిపారు. అనంతరం భక్తులు దోష నివారణ పూజలు జరుపుకొని ప్రదక్షిణలు చేశారు. భద్రాద్రి పుణ్యక్షేత్రం సీతారాం నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పార్చన జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు ప్రత్యేక పూజాధికారులను నిర్వహించిన తరువాత సర్వాంగ శోభితంగా అలంకరించారు. అనంతరం అష్టోత్తరాలను పఠనం చేస్తూ వర్ణశోభిత పుష్పాలతో అర్చనలు జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలో కొలువైన శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. ప్రజలు సుఖశాంతులతో వెలసిల్లాలని కోరుతూ ఏటా మాఘమాసంలో ఎల్లమ్మ తల్లికి జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ముచ్చటైన రథంపై అమ్మవారిని కొలువుదీర్చి 5 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణ ఉత్సవం జరిగింది. భక్తులు అమ్మవారి నామస్మరణలు చేస్తూ పసుపు, గవ్వలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.